కరెక్ట్ కాదు. ఈవెన్ నాట్ ఓన్లీ జనరల్ ఎలక్షన్స్, ఈవెన్ పంచాయతీ ఎలక్షన్లో కూడా చీఫ్ మినిస్టర్ కెనాట్ టాక్ టు చీఫ్ సెక్రటరీ ఆర్ కలెక్టర్స్ who are on election duty. They are all work under election commission. అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నాం. కొత్త కొత్త పోకళ్ళు చూస్తున్నాం. థిక్ స్కిన్డ్ అయితే ఇట్లనే ఉంటాయి. వీళ్ళకి ఒక పద్ధతి లేని రాజకీయాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంక ఈ విషయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. గతంలో టీడీపీ సూపర్ 6 అనేటటువంటి పథకాలను తీసుకొచ్చింది. ఇటీవల వైసీపీ కూడా మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. అయితే గతంలో మీరు పెట్టినటువంటి సూపర్ 6ని మా మేనిఫెస్టోనే కాపీ చేసిందని వైసీపీ ఆరోపిస్తుంది. మీరేమో నేను మాట్లాడినది ఇప్పుడు ముందు ఇది అయిపోయి పెన్షన్లు అయిపోయి నువ్వు డైవర్ట్ చేస్తున్నా. ముందు పెన్షన్ల గురించే మాట్లాడండి ఈరోజు ఇక్కడ. లేకపోతే ఎన్ని నేను మీటింగ్లో చెప్తున్నా, ప్రజలు కూడా నీకు నాకంటే తెలివైన, నువ్వు కూడా తెలివైన వాడివే. ఒకసారి చెక్ చేసుకో, మా సూపర్ 6 ఏంటి, ఆయనది ఏంటో, ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో, మా ఎలక్షన్ మేనిఫెస్టో ఏంటో. అయిపోయింది ఆయన పని. ముందే రాజీనామా చేసి పారిపోతున్నాడు. నిన్న చేసింది రాజీనామానే. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాం, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడతాం. అది వాళ్ళు పబ్లిసైజ్ చేయలేదు. 33 మంది చనిపోయారని మాత్రం చెప్పారు. రివర్స్, ఎంతమందికి ఇచ్చామో సక్సెస్ఫుల్గా చెప్పకుండా ఎంతమందిని చంపేశామని చెప్పారు. అది వాళ్ళకు ఉండే కమిట్మెంట్. ఒకడైతే పనికిరాని మనవాళ్ళు ఆ డెడ్ బాడీని మా ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొస్తే అక్కడ పూడ్చిపెట్టేవాడు. తీసుకొచ్చాడండి. ఆ మాషాట్లు ఆడుతున్నారు. చంపింది మీరు, డ్రామాలు ఆడతారా మీరు? అంటే వీళ్ళకి మర్యాదగా మాట్లాడితే ఎక్కే పరిస్థితిలో కూడా లేరు వీళ్ళు. ఆనే పరిస్థితులు లేదు. రూమచ్ అయిపోయారు. రాష్ట్రాన్ని తగలబెట్టి వీళ్ళంతా చూద్దాం. కంటిన్యూగా తీసుకెళ్తాం, ఫైట్ చేస్తాం. ఇప్పుడు ఏ చీఫ్ సెక్రటరీ అయితే నిర్ణయం చేశాడో ఆ రెస్పాన్సిబిలిటీ ఆ చీఫ్ సెక్రటరీది కదా. మేము అడిగింది ఏంటి? ఇంటింటికి పోయి ఇవ్వండి. నువ్వు చెప్పింది ఏంటి? ఇప్పుడు డిబిటీ ఎలక్షన్ కమిషన్ చెప్పారు, ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పారు. నీకు ఇబ్బంది ఏంటి? 1,25,000 మంది 2 రోజుల్లో, ఒక రోజు కాదు 2 రోజులు, రోజుకి 20 మందికి ఏమంటే పెన్షన్.